ఓకే ముందుగా ఒక్క నిమిషం తీసుకోవాలి. అది ఎవరో వస్తారంటే వీటి వరకు వస్తుంటే ఓకేనా. ఈరోజు సింగనమాల కాన్స్టిట్యున్సీలోని ఎమ్మెల్యే అక్క గారి పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఉద్దేశించి ఈరోజు నార్పల్ మండలం నుంచి, సింగనమాల నుంచి, గార్లదిన్న నుంచి, బుక్రాయసంతురం నుంచి యూత్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ బురద జల్లే ప్రయత్నం దాని అంశం పైన ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు గత ప్రభుత్వంలో 2014 నుంచి 19 వరకు ఎమ్మెల్యే కూడా ఏ చిన్న కార్యకర్తల్ని ఏ ప్రజల్ని కూడా మాట్లాడించిన దాఖలే లేవు. ఈరోజు మన సింగనమాల కాన్స్టిట్యున్సీలో మన ఎమ్మెల్యే గారు బండారు శ్రావణి గారు ప్రతి నాయకుల్ని కార్యకర్తల్ని దగ్గరుండికి ఇంటింటికి పోయి ఆప్యాయంగా పలకరిస్తూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ఏదైనా సమస్యలు ఉంటే ఇంటి దగ్గరకు రండి, మీ సమస్యలు తీరుస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఓడ్చలేకనే ఈరోజు ఈ సింగనమాల కాన్స్టిట్యున్సీలో ఉన్న నాయకులు కొంతమంది వ్యక్తులు ఇలాంటి బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు సింగనమాల అభివృద్ధిని ఎవరి వల్ల ఆపడం ఎవరి వల్ల కాదు. ఈరోజు నార్పల కొంత దూరం నుంచి వచ్చిన మండలాలు, ఈరోజు ఎల్లనూరు కానీ పుట్లూరు కానీ మండలాల నుంచి వచ్చిన కార్యకర్తలు ఎవరైనా ఉంటే రాత్రి 12 అయినా కూడా వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళ సమస్యలు తీరుస్తున్నారు ఎమ్మెల్యే గారు. ఇవన్నీ కూడా ఎవరు గ్రహించలేదు. ఇవన్నీ ఉన్నాయి తప్పుడు వ్యాఖ్యలు, ఏదో బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ చేయడం వల్ల ఏం ఒరిగేది కూడా లేదని చెప్పి కూడా మీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎన్నో భూ కబ్జాలు కానీ అరాచకాలు కానీ చాలా చేస్తున్నారు. ఏ ఒక్కరు కూడా గత ప్రభుత్వంలో ఎవరు కూడా ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళని ఖండించిన పాపాన లేదు. ఈరోజు సొంత పార్టీలో ఈరోజు అభివృద్ధి చేస్తూ ఉంటే ఆ అభివృద్ధిని ఓడ్చుకోలేక ఈరోజు ఈ తప్పుడు ప్రచారాలు కానీ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఏదైతే మన నారా లోకేష్ గారు యువకాలంలో మన కాన్స్టిట్యున్సీకి వచ్చినప్పుడు మేము అక్కతో పాటు కూడా పాదయాత్రలో పాల్గొన్నాం. యువతకి ప్రాధాన్యత ఇమ్మని చెప్పి కూడా చెప్తే అక్క దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు యువతని ఏ చిన్న కార్యక్రమాలను కూడా ఇన్వైట్ చేసి యూత్ ఆధ్వర్యంలో కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈరోజు అదే యూత్ ఆధ్వర్యంలో అన్ని మండలాల నుంచి కూడా వస్తున్నారు. ప్రతి ఒక్క అభివృద్ధి పనులను కూడా చూస్తున్నారు జనాలు. కాకపోతే కొంతమంది వ్యక్తులు వాళ్ళ స్వార్థం కోసం ఈరోజు ఇట్లాంటి తప్పులు ప్రచారాలు చేయడం వల్ల ఉపయోగం లేదని కూడా తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వంలో ఏ ఎమ్మెల్యే కూడా ఏ సామాన్య వ్యక్తులకి ఆ ఎమ్మెల్యే ఇల్లులు కూడా తెలియని పరిస్థితి. ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్త కానీ ప్రతి ఒక్క సామాన్య ప్రజలు కూడా ఎమ్మెల్యే అక్కగారి ఇంటి దగ్గరకు పోయి పనులు చేయించుకుంటున్నారు. ఇవన్నీ ఓడ్చలాగానే ఈ ప్రయత్నాలు చేస్తున్నారని చెప్తున్నాం. ఈరోజు సింగనమాల కాన్స్టిట్యున్సీలో 100 రోజుల ప్రోగ్రాంలు 6 మండలాల నుంచి కూడా దాదాపు జనాలు ప్రభంజనమయ్యి ప్రతి ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో సింగనమాల కాన్స్టిట్యున్సీ 5వ స్థానంలో ఉంది. రాష్ట్రంలోనే 5వ స్థానంలో ఉందంటే సింగనమాల ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు, సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు సింగనమాల ప్రజలంతా కూడా సంతోషపడుతున్నారు. ఈరోజు మనకి సింగనమాల ప్రజలకు ఒకటే చెప్తున్నాం, సింగనమాల కాన్స్టిట్యున్సీలో ప్రజలందరికీ కూడా మంచి రోజులు వస్తున్నాయి. ఎవరు ఆధారపడకండి. ఏ చిన్న పని ఉన్నా కూడా డైరెక్ట్ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకపోతే తక్షణమే అధికారులకు చెప్పి చిన్న పని